ఒకసారి మనం ఆలోచించేస్తే లాస్ట్ 5 years చాలా మీటింగ్ లో చెప్పారు, బాగా ఫైట్ చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు ఫైటింగ్ లేకపోతే గవర్నమెంట్ వచ్చాక ఖాళీ ఉన్నా అని చెప్పి మనలోనే ఇద్దరు గ్రూపుల కింద అయిపోయి ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఏదో ఒకటేదో కాదు చేస్తున్నాడు. మిగతా మీరు ఎంక్వైరీ చేయండి, మిగతా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదండి. రోడ్ల విషయం కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ ఎనాలిసిస్ వర్క్స్ కింద కావచ్చు, లేకపోతే రేపు మున్సిపాలిటీది మొత్తం టోటల్ కంప్లీట్ ప్రపోజల్ ఎస్టిమేషన్ ఇస్తే 1200 కోట్ల రూపాయలు అవుతుంది. అసలు మీరు కళ్ళలో ఎప్పుడైనా ఆ విధంగా ఊహించారా? మన కుప్పం మున్సిపాలిటీ అంత బడ్జెట్ తోటి అంత అడ్వాన్స్డ్గా తయారవుతుంది. అమరావతికి ఎవరైతే ప్లాన్ ఇచ్చారో సింగపూర్ బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీ చేత కుప్పం మున్సిపాలిటీకి ప్లాన్ ఇస్తున్నాడు సార్. అంటే ఆయన ఆలోచనలు అక్కడ ఉన్నాయి, మరి మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నిజంకి దానికి తగ్గట్టు దాని రిలేటెడ్గా మనం మాట్లాడితే బాగుంటుంది. మనం చేసిన మంచి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇవన్నీ ఒకరు మాట్లాడుతుంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుతుంటే వాడి గురించి కదా, నన్ను కాదు కదా మాట్లాడేది కాకుండా అది తప్పు అయితే తప్పు అని అక్కడే పక్కన వాడు ఖండించిన రోజు ఇటువంటి సమస్యలు అనేది ఉండదు. మనకు ఒక ఆనందం అనమాట. ఒకటి సాడిస్ట్లో ఒక 1-2 లెవెల్స్ అనమాట.